తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మెట్రో రైలు అంశం హీట్ పుట్టించింది. మెట్రో పెద్ద స్కామ్, తక్షణ విచారణ జరపాలంటూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. మెట్రో అలైన్మెంట్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో ప్రయాణికులపై భారం మోపుతోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. కాగా మంత్రి కేటీఆర్ విపక్ష ఆరోపణలను తిప్పికొట్టారు. అన్ని విషయాలపై చర్చకు సిద్ధమంటూ సభలో వేడిని తగ్గించే ప్రయత్నం చేశారు. 2 రోజులుగా శాసనసభ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. సభ మొదలవ్వగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. మెట్రో అలైన్మెంట్ అంశంపై కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరో సభ్యుడు రామ్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అలైన్మెంట్ మార్పు పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ మండిపడ్డారు. మెట్రో ప్రాజెక్టులో పెద్ద స్కామ్ జరుగుతోందన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆల్ పార్టీ మీటింగ్లో సెక్రటేరియట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టినప్పుడు కూడా ఆ సమావేశంలో కూడా ఈ మెట్రో రైల్ అలైన్మెంట్ని మార్చడం వలన హైదరాబాద్ నగర ప్రజలపైన భారం పడుతుంది, మార్చొద్దనంటే ఎట్టి పరిస్థితుల్లో మారుస్తామని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ సమావేశంలో చెప్పిన మాట వాస్తవా కాదా? మరి ఇన్ని వాస్తవాలు ఉన్నప్పుడు ఈనాటి ఈ సమాధానంలో అసలు అటువంటిదే లేదు, క్వశ్చన్ డజంట్ అరైజ్ అని సమాధానం మంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి జరిగిన వాస్తవాలన్నీ ఈ రకంగా ఉంటే సభలో ఇటువంటి సమాధానాలు చెప్పడం వల్ల వాస్తవ పరిస్థితులు సభకు కానీ రాష్ట్ర ప్రజానికానికి కానీ తెలియట్లేదు అనేటువంటి భావంతో నేను ఉన్నాను అధ్యక్ష. The total investment of the contractor, the company which is implementing the metro train is only 12,000 crores. 12,000 crores. If we take out some maintenance charges, expenditures, salaries, everything, sir. If we take that out also, sir, the total profits in 31 years which with this company will have is 1,18,892 crores. Sir, we need to have an inquiry into this, sir. ప్రతిపక్షాలు మెట్రోపై చేస్తున్న ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మెట్రో రైల్ పనులు వేగవంతమయ్యాయన్నారు. ఇప్పటికే 74% పనులు పూర్తయ్యాయన్నారు మంత్రి కేటీఆర్. గౌరవ సభ్యులు ఏదైతే ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు, ఇందులో ఏదో జాప్యం జరుగుతా ఉంది, అలైన్మెంట్ మార్పుల పరిశీలన వల్ల అనేదైతే చెప్పారు అధ్యక్ష, అది సత్యదూరం. ఎక్కడా కూడా ఎలాంటి జాప్యం జరగలేదు. ఎస్, మేము ఎగ్జామిన్ చేశాం అధ్యక్ష, అది కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తాను. 3 అలైన్మెంట్ చేంజెస్ని మేము స్టడీ చేశాము. దానికి సంబంధించి కూడా సభ ముందు వివరాలు నేను చెప్తాను అధ్యక్ష. కానీ ఈ అలైన్మెంట్ చేంజెస్ను మనం పరిశీలిస్తున్న క్రమంలో మిగతా ప్రాంతాల్లో పని యథావిధిగా శరవేగంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఐఎమ్ హ్యాపీ టు రిపోర్ట్ దట్ ఈ రోజు వరకు మొత్తంగా అవుట్ ఆఫ్ ద 2800 పిల్లర్స్ దట్ హ్యావ్ టు బి లేడ్ అధ్యక్ష, ఇప్పటికే మనం దాదాపు 2000 పిల్లర్స్ మనం అంటే దాదాపు 74% ఇప్పటికే పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. విపక్షాల ఆరోపణలకు కేటీఆర్ సమాధానమిచ్చినా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ శాంతించలేదు. పర్యావరణ అనుమతులు లేకుండా మూసీ నది నుంచి మెట్రో రైల్ని ఎలా తీసుకెళ్తున్నారో చెప్పాలన్నారు. మెట్రోతో నష్టపోయిన వారికి నష్టపరిహారం ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని పట్టుబట్టారు. దీనిపై అతి త్వరలో నగరంలోని ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.